ఇది ప్రధానంగా మనం సమీక్ష చేసుకోవాల్సింది. నా పుస్తకం నేను రాసిన అంశం ఇదే. ఇది ఒక అంశం. రెండో విషయాన్ని, కాన్ఫెడరేషన్ ఫామ్ అయిన తర్వాత రాజకీయ ఉద్యమాన్ని నిర్మాణం చేయాలి. రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఏం చేయాలి మనందరికీ తెలిసిన విషయాలే, వివిధ పుస్తకాల్లో మనం తెలుసుకోవచ్చు. సో ఇది ఒకటి. రెండవది ఏంటంటే, మరి ఉద్యమానికి రాజకీయ పార్టీలకి మధ్య ఎలా ఉండాలి అంటే, అంబేద్కరే చాలా క్లియర్గా చెప్పాడు. ఆర్పిఐ ప్రణాళిక మరొకసారి చదవండి కావాలంటే. వీరులకు కొనసాగిస్తాము వీరుల ఆశయాలను. చుండూరు మృతుల యొక్క సంస్మరణ 35వ వర్ధంతి సందర్భంగా బహుజన మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక సమావేశానికి చేసినటువంటి మీ అందరికీ కూడా మా మహాజన ఉద్యమ వేదిక తరఫున ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. నేను 2 విషయాలే మాట్లాడతాను. జర్మనీలో నాజీ హిట్లర్ పరిపాలనలో ఆ రోజు సాగుతున్నటువంటి ఆ నిరంకుశత్వం నిర్బంధం సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి ఒక క్రైస్తవ కవి జార్జి నైపులర్ అనేటువంటి ఆయన కవిత రాస్తారు. ఏంటంటే, ఆ నాజీ సైనికులు వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడినటువంటి కమ్యూనిస్టులను తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇచ్చారు. నేను కమ్యూనిస్టుని కాదు కదా, అందుకే వాళ్ళని తీసుకెళ్తూ ఉంటే నేను చూస్తూ ఉన్నాను. అలానే ఇదిగో వాళ్ళు ప్రొటెస్టెంట్ల కోసం వచ్చారు, నేను ప్రొటెస్టెంట్ని కాదు కదా, నేను చూస్తూ ఉన్నాను. ఈరోజు వాళ్ళు నా కోసం వచ్చారు, నన్ను తీసుకెళ్తే మాట్లాడలేదు. చూడండి, చిన్న కవిత అయినప్పటికీ ఈ రోజున మనం చూసినట్లయితే మరి దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, మరి ఈ రోజున దళిత బహుజనులపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు, అన్యాయాలు, బహిష్కరణలు జరుగుతుంటే ఈరోజు మనం ఏ మేరకు మనం స్పందిస్తున్నాం? ఎందుకంటే ప్రత్యేకమైన సమావేశంలో ప్రత్యేకంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ముస్లింల మీద దాడి జరుగుతూ ఉంటే ముస్లింల మీద కాదా దాడి, మా మీద కాదా అనేది మనం విన్నకుండిపోయాం. అలానే మరి కమ్యూనిస్టుల మీద రాజ్యం హింస పెట్టి కమ్యూనిస్టులను ఊచకోతకు వస్తూ ఉంటే నేను కమ్యూనిస్టులు కాదు కదా అని మరి ఈరోజు మన వరకు వచ్చింది దళితులు ఈ రోజున మరి నానా రకాలుగా హింస పెడుతూ ఉన్నారు. అదేవిధంగా గ్రామ బహిష్కరణ చేస్తూ ఉన్నారు. ఆడపిల్లల అత్యాచారాలు విపరీతంగా చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఒక దళిత మాదిగ హోంమంత్రి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అత్యాచారాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నటువంటి పరిస్థితి మన పనులు. ప్రశ్నిస్తే చంపేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు. మరి మనం ఏం చేయాలి ఈ సందర్భం? రెండో విజయం వచ్చేటప్పటికీ దాదాపుగా భారత పార్లమెంట్లో ఉన్నటువంటి దళిత సభ్యులు 110 మంది చుండూరు ఘటనకు నిరసనగా రాజీనామా చేశారు. 2 మూడోది దళిత రాష్ట్రపతిని నియమించుకోవడం జరిగింది నారాయణ. మూడో విజయం. 4వ విజయం వచ్చేటప్పటికే చుండూరు ఘటన నేపథ్యంలో అప్పుడు కేవలం దళిత సంఘాలు మాత్రమే చుండూరు ఇష్యూలో, నారాయణ ఇష్యూలో ప్రధానంగా భాగస్వాములు అయితే చుండూరు ఘటన వచ్చేటప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, విప్లవ పార్టీలు, ప్రజా సంఘాలు మొత్తం కూడా కలిసి ఉమ్మడిగా చుండూరు మానకాండకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. ఇంత పెద్ద ప్రభావితమైనటువంటి వాతావరణాన్ని చుండూరు ఉద్యమం తీసుకొచ్చింది.